ప్రపంచ రాజకీయాల్లో ఊహించని భారీ మార్పులకు నాంది పలికే పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా ఒకరికి ఒకరు అండగా నిలిచిన అమెరికా ఇజ్రాయెల్ సంబంధాల్లో ఇప్పుడు బీటలు కనిపిస్తున్నాయా? ఇరాన్తో అమెరికా కుదుర్చుకున్న చారిత్రాత్మక ఒప్పందం వెనుక అసలు వ్యూహమేమిటి? నెతన్యాహుపై ట్రంప్ బహిరంగ అసంతృప్తి ఎందుకు వ్యక్తం చేశారు? మధ్యప్రాచ్య శక్తి సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? ప్రపంచాన్ని షాక్ కి గురి చేస్తున్న ఈ సంచలన కామెంట్స్ పై లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక పరస్పర అవగాహన ఒప్పందం అంతర్జాతీయ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేస్తూ సరికొత్త వ్యూహాత్మక సమీకరణాలకు తెరలేపింది. దశాబ్దాలుగా నలిగిపోతున్న పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో ఈ సంధి ఒక అసాధారణ మలుపుగా మారగా, దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని, దౌత్యపరమైన ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును చాలా కష్టమైన వ్యక్తి అని బహిరంగంగానే అభివర్ణిస్తూ ఇరాన్ అణు సామర్థ్యాన్ని దౌత్యపరంగా అడ్డుకున్నందుకు ఆయన తనకు మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు కృతజ్ఞతలు చెప్పాలని ట్రంప్ గట్టిగానే డిమాండ్ చేశారు. ఒకవేళ ఇరాన్ కనుక అణు ఆయుధాన్ని సాధించి ఉంటే ఇజ్రాయెల్ కేవలం 2 గంటలు కూడా మనుగడ సాగించలేకపోయేదని ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అసంతృప్తి కాదని, దీనిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థకు ఒక రాజకీయ హెచ్చరికగా భావించవచ్చు. దీని వెనుక అమెరికా ఫస్ట్ విదేశాంగ విధానాన్ని నిలబెట్టుకోవాలనే బలమైన ఆకాంక్ష కనిపిస్తోంది. స్విట్జర్లాండ్ లో జరగబోయే అధికారిక సంతకాల కార్యక్రమానికి ముందే అమెరికా ఇజ్రాయెల్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న దౌత్యపరమైన అనుబంధంలో ఇలాంటి విభేదాలు బహిర్గతం కావడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ రంగ నిపుణులు మరియు దౌత్య వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ యొక్క నిరంతర సైనిక చర్యలకు బ్రేక్ వేయడానికి మరియు అమెరికా తన సైనిక వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఈ ఒప్పందం ఒక ముందడుగుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలను లాజికల్ గా పరిశీలిస్తే ట్రంప్ వాదనలో ఉన్న వ్యాపార మరియు వ్యూహాత్మక తర్కం స్పష్టమైపోతుంది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేయడంలో ఈ ఒప్పందం విఫలమైందని, ఇది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని ఇజ్రాయెల్ చేస్తున్న సుదీర్ఘ విమర్శలను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా తోసిపుచ్చుతోంది. సైనిక ఘర్షణల వల్ల మరియు అంతలేని యుద్ధాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడే శతాబ్దాల నాటి భారాన్ని తగ్గించుకోవడమే పరమావధిగా భావించే ట్రంప్ ఇరాన్ అణు మహత్వాకాంక్షలను దౌత్యపరంగా కట్టడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ కి ఎదురయ్యే అతి పెద్ద ఉనికి ప్రమాదాన్ని తామే నివారించామని తర్కబద్ధంగా వాదిస్తున్నారు. ఇజ్రాయెల్ యొక్క దీర్ఘకాలిక భద్రతను తాము కాపాడినప్పుడు దానికి ప్రతిఫలంగా నెతన్యాహు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన, కృతజ్ఞత ఆశించడం సహజమేనని అమెరికా భావిస్తోంది. అదే సమయంలో మధ్యప్రాచ్య ప్రాంత సంపదలు మరియు మొత్తం చమురు ఆదాయంలో 20% వాటాను అమెరికాకి ఇస్తే ఆ ప్రాంతానికి తామే శాశ్వత రక్షకుడిగా వ్యవహరిస్తామంటూ ట్రంప్ ప్రతిపాదించిన వినూత్న సమీకరణం ఆయన అంతర్జాతీయ సంబంధాలను కూడా కేవలం లాభ నష్టాల వ్యాపార కోణం నుండి చూస్తారనే సత్యాన్ని మరోసారి రుజువు చేస్తోంది. అమెరికా సైనిక రక్షణ ఉచితంగా లభించదని, మిత్ర దేశాలైనా సరే దానికి తగిన మూల్యం చెల్లించాలనే కఠినమైన వ్యాపార సూత్రాన్ని ట్రంప్ ఇక్కడ స్పష్టంగా ప్రదర్శించారు. ఈ ఒప్పందం మరియు ట్రంప్ ప్రకటనలు పశ్చిమ దేశాల ఆధిపత్య పోరులో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ముఖ్యంగా నెలల తరబడి కొనసాగిన అంతర్జాతీయ ఉద్రిక్తతల అనంతరం ప్రపంచ వాణిజ్యానికి మరియు ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఎటువంటి రుసుములు లేకుండా శాశ్వతంగా, ఉచితంగా అంతర్జాతీయ ఓడల రాకపోకల కోసం తెరిపించడం అమెరికా సాధించిన అతిపెద్ద వ్యూహాత్మక విజయంగా చెప్పొచ్చు. ఈ తీవ్రమైన సంక్షోభ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు వ్యవహరించిన తీరును, వారు హార్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని ఛేదించడానికి ఎటువంటి యుద్ధ నౌకలను పంపకుండా శాంతియుత వాతావరణానికి సహకరించడాన్ని ట్రంప్ ప్రత్యేకంగా అభినందించడం గమనార్హం. ఇది అమెరికా, చైనా మరియు రష్యాల మధ్య పెరుగుతున్న సరికొత్త దౌత్య సాన్నిహిత్యాన్ని మరియు మారుతున్న అంతర్జాతీయ శక్తుల సమతుల్యతను సూచిస్తోంది. ఇరాన్ ఒకవేళ ఈ దౌత్యపరమైన చర్చల ప్రక్రియ నుండి ఏకపక్షంగా వైదొలిగితే మళ్లీ కఠినమైన సైనిక చర్యలు ప్రారంభమవుతాయనే హెచ్చరికలు జారీ చేస్తూనే స్విట్జర్లాండ్ లో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సమక్షంలో జరగబోయే తుది సంతకాలతో ఇరాన్ అణురంగాన్ని శాశ్వత అంతర్జాతీయ నిఘా నీడలోకి తీసుకురావాలని అమెరికా పక్కా వ్యూహాన్ని రచిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరియు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మారుతున్న దౌత్య సమీకరణాలను భారతదేశం ఏ కూటమి వైపు మొగ్గు చూపకుండా కేవలం తన సొంత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కోణం నుండి మాత్రమే చూడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఒత్తిడి కారణంగా గతంలో ఇరాన్తో తగ్గించుకున్న చమురు వాణిజ్యాన్ని ప్రస్తుత ఆంక్షల సడలింపుల నేపథ్యంలో భారత్ మళ్లీ
పునరుద్ధరించుకోవడానికి మరియు వ్యూహాత్మకమైన చాబహార్ పోర్టు ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ఇదొక సువర్ణ అవకాశం. అదే సమయంలో ట్రంప్ అవలంబిస్తున్న లాభ నష్టాల వ్యాపార దౌత్యం వల్ల ఇజ్రాయెల్ వంటి నమ్మకమైన రక్షణ భాగస్వామితో భారత్కు ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవడం మరియు ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరగకుండా రష్యాతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేయడం భారతదేశ ఇంధన, ఆర్థిక మరియు రక్షణ భద్రతకు అత్యంత కీలకం. ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ పరంగా మరియు భవిష్యత్తు పరిణామాల పరంగా విశ్లేషిస్తే అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న సాంప్రదాయ మరియు చారిత్రాత్మక రక్షణ బంధంలో తీవ్రమైన బీటలు వారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నెతన్యాహు ప్రభుత్వం ఇరాన్ సంధిని తమ దేశ భద్రతకు గొడ్డలి పెట్టుగా, శత్రువుకిచ్చిన లొంగుబాటుగా భావిస్తుండగా, ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఇజ్రాయెల్ యొక్క మొండితనం మరియు దూకుడు స్వభావం వల్లే అంతర్జాతీయ శాంతికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతోందని అంతర్గతంగా విశ్వసిస్తోంది. ఈ సంధి ఒప్పందం ఇరాన్కు అంతర్జాతీయంగా కొంత రాజకీయ ఉపశమనాన్ని, సుదీర్ఘ ఆంక్షల నుండి సడలింపును కల్పించినప్పటికీ మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఒంటరవుతుందా లేదా ప్రత్యామ్నాయ రక్షణ వ్యూహాలను వెతుక్కుంటుందా అనేది ఇప్పుడు మిగిలి ఉన్న అతిపెద్ద ప్రశ్న. చైనా, రష్యాల వ్యూహాత్మక మరియు పరోక్ష మద్దతుతో అమెరికా కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఇటు నెతన్యాహు రాజకీయ భవిష్యత్తును, అటు మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా అజేయంగా ఉన్న అమెరికా ఇజ్రాయెల్ సైనిక కూటమి స్థిరత్వాన్ని తీవ్రమైన పరీక్షకు గురిచేస్తోంది. రాబోయే రోజుల్లో స్విట్జర్లాండ్ లో జరిగే తుది చర్చల ఫలితాలు, ఇరాన్ యొక్క తదుపరి అడుగులు మరియు ఇజ్రాయెల్ తీసుకోబోయే రక్షణ నిర్ణయాలు ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఏకఛత్రాధిపత్యాన్ని లేదా ఒక సరికొత్త బహుళ ధ్రువ ప్రపంచ క్రమాన్ని పూర్తిగా నిర్ణయించనున్నాయి. మొత్తానికి అమెరికా ఇరాన్ ఒప్పందం కేవలం రెండు దేశాల మధ్య దౌత్య పరిణామం మాత్రమే కాదు. ఇది మధ్యప్రాచ్య రాజకీయాలను, అమెరికా ఇజ్రాయెల్ సంబంధాల భవిష్యత్తును, అలాగే ప్రపంచ శక్తి సమతుల్యతను పూర్తిగా ప్రభావితం చేసి కీలక మలుపుగా మారుతోంది. ట్రంప్ వ్యాపార దౌత్యం, ఇజ్రాయెల్ ఆందోళనలు, చైనా, రష్యాల వ్యూహాలు, భారత్కు ఏర్పడుతున్న అవకాశాలు ఇవన్నీ కలిసి ప్రపంచ రాజకీయాలను కొత్త దిశగా నడిపిస్తున్నాయి. మరి ఈ కొత్త సమీకరణాలు ప్రపంచ క్రమాన్ని ఎలా మార్చబోతున్నాయో రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.